మీరు న్యూస్ పేపర్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో న్యూస్ పేపర్ ఏ విధంగా ప్రారంభించాలో వివరంగా చెప్తాను. భారతదేశంలో న్యూస్ పేపర్ పెట్టాలంటే రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా ఆర్ఎన్ఐ దగ్గర రిజిస్టర్ చేయించాలి. ఆర్ఎన్ఐ ఆఫీస్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం టైటిల్ వెరిఫికేషన్, రెండవ భాగం టైటిల్ రిజిస్ట్రేషన్. ఈ వీడియోలో టైటిల్ వెరిఫికేషన్ గురించి వివరంగా చెబుతాను. మనం పత్రికను పెట్టాలనుకున్నప్పుడు ఆ పత్రికకు ఒక పేరును ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఈ పేరు ఎంపిక ప్రక్రియనే టైటిల్ వెరిఫికేషన్ అని అంటారు. దీనికోసం ఆర్ఎన్ఐ వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. భారత పౌరులు ఎవరైనా టైటిల్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు, అంతా ఉచితమే. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత టైటిల్ అప్లై గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నన్ను ఫోన్లో సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు సూచనలు, సలహాలు ఉచితంగానే అందజేయబడతాయి. ముందుగా ఆర్ఎన్ఐ వెబ్సైట్లోని టైటిల్ వెరిఫికేషన్ మెనూలో ఉన్న అప్లై ఫర్ టైటిల్ ఆప్షన్ను క్లిక్ చేసుకోవాలి. అందులో సూచనలు చదివి కింద డైలాగ్ బాక్స్లో టిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ అప్లికేషను వస్తుంది. దీనిలో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, ఫోన్ నెంబరు ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టాలి. అప్పుడు టైటిల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది 4 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో 7 కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ అన్నీ నింపేసి నెక్స్ట్ కొడితే తర్వాత భాగానికి వెళ్తుంది. రెండవ భాగంలో మొత్తం 16 కాలమ్స్ ఉంటాయి. ఈ 16 కాలమ్స్ నింపేసి నెక్స్ట్ కొడితే మూడవ భాగానికి వెళ్తుంది. ఈ కాలమ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా నింపాలి. నింపేటప్పుడు 1-2 సార్లు సరి చూసుకొని ఎటువంటి తప్పులు చేయకుండా నింపాల్సి ఉంటుంది. తర్వాత మూడవ భాగానికి వెళ్తుంది. మూడవ భాగంలో 5 కాలమ్స్ ఉంటాయి. దీనిలోనే టైటిల్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడో భాగంలోనే అవన్నీ సక్రమంగా ఇచ్చేసి నింపేసిన తర్వాత నెక్స్ట్ కొడితే 4వ భాగంలోకి వెళ్తుంది. ఈ 4వ భాగంలో 3 కాలమ్స్ ఉంటాయి. అప్లికెంటు ఫోటోని ఈ కాలంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే అప్లికేషను సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ప్రింట్ కోడ్ వస్తుంది. అప్లికేషన్ ప్రింట్ కోడ్ వస్తుంది. అది కాపీ చేసి పెట్టుకోవాలి. దాన్ని అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని సంబంధించిన ఎస్డిఎం ద్వారా ఆర్ఎన్ఐకి పంపాల్సి ఉంటుంది.